Dear students, today we are going to discuss about theory of demographic transition. As a part of Board of Intermediate online classes, we are discussing topics. జనాభా పరిణామ సిద్ధాంతాలు. అభివృద్ధిలో జనాభా అనేది ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఆర్థిక సంక్షేమం విషయంలో కానీ లేదా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడ్డటువంటి వస్తువులను వినియోగించడంలో, ఆ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర జనాభా అనేది పోషిస్తుంది. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ of economic welfare of the economy. As human beings are instruments production as well as consumption also. So the population is very important instrument in production as well as consumption. So these two are the main activities in the economy. The same way, the population is necessary to know about the quantitative and qualitative aspects of population. So in the developing economies, the population growth rate is very high. Due to this high population growth, all these economies are facing unemployment and poverty and also a barrier to development of their economy. Mainly, the Thomas Robert Malthus was the first to state a systematic principle of population in his famous book Essay on Principles of Population 1798. జనాభాను గురించి మొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త థామస్ రాబర్ట్ మాల్థస్. ఆయన మొదటిసారిగా తన ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథంలో 1798వ సంవత్సరంలో మొదటిసారిగా శాస్త్రీయంగా జనాభాను గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది. తన ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథంలో he has explained about the relationship between growth of population and food supply. ఆయన ప్రకారంగా ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంబంధం అనేది, అంటే జనాభాకు మరియు ఆహార ధాన్యాల ఉత్పత్తికి మధ్యన సంబంధం అనేది ఉంది, ఒక రిలేషన్షిప్ అనేది ఉంది అనే విషయాన్ని తన జనాభా సిద్ధాంతంలో తెలియజేస్తాడు. He states that the population increases geometrical progression and the food supply is arithmetic progression. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా అనేది జామెట్రిక్ మెథడ్లో పెరుగుతూ ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది అర్థమెటిక్ మెథడ్లో పెరుగుతుంది. అంటే ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే 1, 2, 4, 8, 16 ఈ విధంగా పెరుగుతూ ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా అనేది డబుల్గా మారుతుంది, రెట్టింపుగా మారుతుంది అనే అంశాన్ని మాల్థస్ తన జనాభా సిద్ధాంతంలో తెలియజేస్తాడు. సో అకార్డింగ్ టు ద మాల్థస్ ద పాపులేషన్ వెరీ బ్యారియర్ టు డెవలప్మెంట్ ఇన్ అండర్ డెవలపింగ్ ఎకానమీస్. అంటే మాల్థస్ తన సిద్ధాంతం ప్రకారంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ జనాభా పెరుగుదల అనేది అభివృద్ధికి ప్రతిబంధకము అనే అంశాన్ని మాల్థస్ తన సిద్ధాంతంలో తెలియజేస్తాడు. కానీ మిగతా ఆర్థికవేత్తల ఉద్దేశంలో జనాభా అనేది ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరమైనటువంటి మానవ వనరులుగా మిగతా ఆర్థికవేత్తలు తెలియజేస్తారు. సో ఆ థియరీని మనము ఆప్టిమమ్ పాపులేషన్ థియరీగా చెప్పుకుంటాం. సో మిగతా ఆర్థికవేత్తలు చెప్పినటువంటి ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ ప్రకారంగా, అంటే అభిలషణీయమైన జనాభా సిద్ధాంతం ప్రకారంగా ప్రతి దేశానికి జనాభా అనేది అవసరము. అది ఎలాంటి జనాభా అంటే అభిలషణీయమైనటువంటి జనాభా. బట్ యు మీన్ దట్ ఆప్టిమమ్ పాపులేషన్ అంటే దేశంలో ఉన్నటువంటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని గరిష్ట ఉత్పత్తిని సాధించడానికి అవసరమైనటువంటి జనాభాను మనం అభిలషణీయమైనటువంటి జనాభా అంటే మానవ వనరులు, అంటే సహజ వనరులు, దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు అన్నింటినీ ఉపయోగించి గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఎంతైతే జనాభా అవసరమో ఆ జనాభాను మనము అభిలషణీయమైన జనాభాగా చెప్తాం. సో దట్ ద అదర్ ఎకానమీస్ సపోర్టెడ్ ఓన్లీ ఆప్టిమమ్ పాపులేషన్ థియరీ. సో ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉన్న వనరులన్నీ సమర్థవంతంగా ఉపయోగించబడాలంటే జనాభా అనేది తప్పనిసరిగా అవసరం అనేది ఆర్థికవేత్తల దృష్టిలో మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మాల్థస్ పాపులేషన్ థియరీ
was a famous theory. It is only the theory about population. Kabatti Malthus is the only economist developed theory in his most refined way. Kabatti Malthus theory ne manamu జనాభా సిద్ధాంతంగా చెప్పుకుంటాము. సో దట్ మాల్థస్ కి జనాభా సిద్ధాంతానికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మనం చెప్పొచ్చు. సో మాల్థస్ ప్రకారంగా ప్రతి దేశం కూడా జనాభా పరిణామ సిద్ధాంతంలో 3 దశలను దాటుతుంది. సో అకార్డింగ్ టు ద మాల్థసియన్ థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, ఎవ్రీ కంట్రీ పాసెస్ త్రూ 3 స్టేజెస్ ఆఫ్ ట్రాన్సిషన్. అంటే ప్రతి దేశం కూడా 3 దశలు, జనాభా పరిణామంలో 3 దశలను తప్పకుండా దాటాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఆయన ప్రకారంగా 3 దశలు ఏంటంటే, ఒకటి మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. మొదటి దశ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ బ్యాక్వర్డ్ ఎకనామిక్స్. జనరల్లీ ద బ్యాక్వర్డ్ ఎకానమీస్ విల్ ఫేస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సాక్షన్. ఈ మొదటి దశలో ఏముంటుందంటే, డెత్ రేట్స్ ఆర్ వెరీ హై, ద బర్త్ రేట్స్ ఆల్సో వెరీ హై, so that the population remains more or less stable. The population growth rate is more or less stable. ఈ అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడినటువంటి దేశాల్లో మాల్థస్ ప్రకారంగా జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశ అనేది మనకు కనిపిస్తుంది. మొదటి దశలో జననాల రేటు అతి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా మరణాల రేటు కూడా అతి ఎక్కువగా ఉంటుంది, అత్యధికంగా ఉంటుంది. కాబట్టి మరణాల రేటు, జననాల రేటు రెండు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల జనాభా పెరుగుదల రేటు అనేది దాదాపుగా స్టేబుల్గా ఉంటుంది, లేదా చాలా తక్కువ స్థాయిలో, అల్ప స్థాయిలో జనాభా అభివృద్ధి రేటు అనేది మొదటి దశలో. దాన్ని మనము ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్గా చెప్పుకుంటాం. ఈ మొదటి దశ అనేది కేవలం వెనుకబడినటువంటి దేశాల్లో మాత్రమే ఉంటుంది. జనరల్లీ ఇన్ బ్యాక్వర్డ్ ఎకానమీస్ వేర్ agriculture is the main occupation of the people, per capita incomes are very low, poor diet, primitive sensitization, and absence of effective medical aid, literacy, absence of knowledge about family planning, early age marriages are all the main causes for high birth rate as well as high death rate in economies. So that almost all the backward economies are facing the first stage of demographic transition according to the Malthusian theory. పర్టికులర్గా కనుక మనం గమనించినట్టయితే the first stage of demographic transition గురించి ఈక్వల్గా we can discuss. So in the first stage, both the birth and death rates are very high, hence the population remains more or less same. Birth rates are increasing, death rates also increasing, hence the population growth rate is almost all it is decreasing or not, otherwise maybe a stable the growth rate. సో ఆ విధంగా బర్త్ రేట్స్, డెత్ రేట్స్ రెండు కూడా హై పొజిషన్లో ఉంటాయి. ఎక్కడ అంటే అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడినటువంటి దేశాల్లో. అంటే ఆ దేశాల్లో ఆరోగ్య సంబంధమైన సదుపాయాలు లేకపోవడం, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, నిరక్షరాస్యత, బాల్య వయస్సులోనే పెళ్లిళ్ళు జరగడము, ఇలాంటి అనేకమైన ఆరోగ్య వైద్య సంబంధమైనటువంటి సౌకర్యాలు లేకపోవడము, పర్యావరణం అనేది సరైన విధంగా ఉండకపోవడము, ఇలాంటి అనేకమైనటువంటి కారణాల వల్ల ఆల్ దీస్ కంట్రీస్ విల్ ఫేస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. దెన్ మాల్థస్ ప్రకారంగా దెన్ సెకండ్ వన్ ఈజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. అంటే క్రమంగా ఒక దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, when the economy is developing position, then automatically that country will enter into the second stage of demographic transition. The second stage of demographic transition is characterized by rapid growth of population because despite of substantial reduction in the mortality rate, there is no corresponding decline in the birth rate. సాధారణంగా ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి అనేది సాధిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశలోకి అడుగు పెడుతుంది. అంటే కారణం ఏంటి ఇక్కడ అంటే, మొదటి దశ నుండి రెండవ దశలోకి రావడానికి the economy is shifting from first stage to second stage because of only economic development. The beginning of the process of development, the living standard of the people improves, the education expands, medical and health facilities increases, rise in income levels, improve in diet. So economic development also brings all round improvement in the economy. So that when the economy is developing,
automatically death rates declines. Death rates decreases, mortality rate decreases, whereas the birth rate continuously rises in the ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో వైద్య రంగంలో గాని, ఆరోగ్య రంగంలో గాని వచ్చే అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు ఆదాయ స్థాయిలో వచ్చేటువంటి పెరుగుదల, ఈ విధంగా ఆర్థికాభివృద్ధి అనేది క్రమంగా జరుగుతూ ఉన్నప్పుడు మరణాల రేటు అనేది క్రమంగా తగ్గుతూ ఉంది. కానీ ఇంకా జననాల రేటు అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. సో ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ there is a gap between birth rates and death rates that leads to high growth rate in the population, also popularly known as population explosion. So that according to the Malthusian theory, the second stage of demographic transition nothing but population explosion stage. సో ఇవి లైక్ దిస్, అంటే ఈ విధంగా ఆర్థికాభివృద్ధి అనేది క్రమంగా చెందడం వల్ల ప్రజల ఆదాయ స్థాయి, వైద్య ఆరోగ్య రంగంలో వచ్చేటువంటి మార్పు, పెరుగుదల అవన్నీ జననాల రేటు అనేది పెరగడానికి, అదేవిధంగా మరణాల రేటు అనేది తగ్గడానికి కారణమవుతుంది. ఈ విధంగా మరణాల రేటు క్రమంగా తగ్గుతూ జననాల రేటు అదే విధంగా కొనసాగుతూ ఉన్నట్టయితే ఈ రెండింటి మధ్యన సహజ సిద్ధమైనటువంటి గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ద న్యాచురల్ గ్యాప్ బిట్వీన్ దీస్ టూ విల్ ఇంక్రీజ్. ఆ విధంగా ఈ రెండింటి మధ్యన సహజ సిద్ధమైనటువంటి ఆ గ్యాప్ వల్ల జనాభా హెచ్చు స్థాయిలో పెరుగుతుంది. దాన్నే మనము జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశగా చెప్తాము. దశనే మనం జనాభా విస్ఫోటన దశ అని కూడా పిలుస్తాం. సో లైక్ దిస్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ tends to reduce the death rate. The second stage, birth rates are remain high, but death rates begin rapidly. Accelerates the growth of population, also known as population. మరి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాన్ని మనం గమనించినట్టయితే ద సెకండ్ స్టేజ్ ఎంటర్డ్ ఇన్ 1921. The 1921 year also called as జనాభా విభాజక సంవత్సరం, the great dividing year, call it as the great dividing year. 1921 year is called as the great dividing year. అంటే గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా మనం దాన్ని because our economy, our India entered into the second stage of demographic transition. 1921 సంవత్సరంలో భారతదేశం అనేది జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ స్టేజ్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఆ స్టేజ్ని మనము జనాభా విస్ఫోటన దశగా మనం చెప్తాం. సో ఈ జనాభా విస్ఫోటనం అనేది దీర్ఘకాలికమైనటువంటి ప్రక్రియ, ఇట్స్ లాంగ్ రన్ ప్రాసెస్. సో ఆల్ డెవలపింగ్ కంట్రీస్, ఆల్మోస్ట్ ఆల్ ది డెవలపింగ్ కంట్రీస్ నౌ దే ఆర్ ఫేసింగ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ యాజ్ ఏ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్. అంటే 1921 నుండి ఇప్పటి వరకు భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు అనేది అత్యధిక స్థాయిలో ఉన్నట్టుగా మనం జనాభా చూసినట్టయితే సెకండ్ స్టేజ్ మనం చూసినట్టయితే ఇక్కడ బర్త్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్, ద డెత్ రేట్స్ ఆర్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్, హెన్స్ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్ ఎట్ హయ్యర్ రేట్. సో ఆ విధంగా పాపులేషన్ వెన్ ఇట్ ఇంక్రీజెస్ హయ్యర్ రేట్ యాజ్ ఏ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గా మనం దాన్ని చెప్పుకుంటాం. అభివృద్ధి భారతదేశం లాంటి అనేక దేశాలు జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశలో దాన్ని మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్ గా మనం దాన్ని. దెన్ అకార్డింగ్ టు ద మాల్థజియన్ థియరీ ద థర్డ్ స్టేజ్, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కాలక్రమంలో దే రీచెస్ ద ఎకానమీస్ విల్ డెవలప్, సో దే బికమ్ ఏ డెవలప్డ్ ఎకానమీస్. అవి ఎప్పుడైతే అభివృద్ధిని చెందుతాయో దెన్ దట్ కంట్రీస్ విల్ ఫేస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. The third stage of demographic transition, the birth rate declines significantly and the death rates also declines, so that the population increasing rate also very low rate as a third stage of demographic transition. మూడవ దశలో జనాభా పరిణామ సిద్ధాంతంలోని మూడవ దశను మనం గమనించి చూసినట్టయితే మూడవ దశలో జననాల రేటు తక్కువగా ఉంటుంది, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. సో దట్ జననాల రేటు మరణాల రేటు ఈ రెండు కూడా తక్కువగా ఉండడం వల్ల జనాభా వృద్ధి రేటు కూడా అల్ప స్థాయిలోనే. ఎప్పుడు ఈ థర్డ్ స్టేజ్ వి విల్ ఫేస్
when the economy becomes a developed economy. Developed economy. Now the America, Germany, Japan, England, all these developed economies, now they are facing third stage of demographic transition. Third stage of demographic transition low, the growth rate of population is less than the 1%, less than the 1%. Now the American economy, the population growth rate is only 0.7%, whereas in India now the population 1.88%, the population growth there in India. So like that, developed economies, the population will growth rate declines continuously because of birth rates are decreasing, death rates also decreasing. The third stage of demographic transition. Economy reaches saturation stage. Literacy rate 100%. Incomes are very high. They are providing high facilities to the population. Medical and every health facilities are more in their economy, so that the per capita income and living standards of the people are very high in the developed economies, so that the death rates as well as the birth rates are very low in the economy, so that the population developed economy. So birth rate and death rate both declines the developed economy, so that the growth rate of population is very significant percentage developed economy. That we can also observe in the diagram. The y-axis shows about death rates, birth rates, low, medium and high, that we can represent in the y-axis. The y-axis represents about the time period it represents. So in the diagram we have shown stage 1, stage 2 and stage 3. These are the three stages according to the Malthus theory in demographic transition. The first stage, the death rates are high, the birth rates also high, the first stage, so that the population growth rate is very low percentage. Whereas we enter into the second stage, the death rates are decreasing continuously, but birth rates are remains same. So there is a natural gap between death rates and birth rates, so that the birth rates are very higher rate recorded the second stage of demographic transition. Then third stage, both are decline, the death rate and birth rates are declining, so that the growth of population is very low, the third stage of demographic transition. Like this, can explain with the help of this diagram also stages of demographic transition. So in this diagram also we have shown about the third stage of demographic transition. That the birth rates are decreasing, the death rates also decreasing, so that the population growth rate is also declining or lower rate recorded the third stage of demography. అంటే మూడవ దశలో జనాభా పరిణామ సిద్ధాంతంలో మూడో దశలో మనం గమనించినట్టయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాలక్రమంలో అభివృద్ధి చెందుతుంది, అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. సో అభివృద్ధి చెందిన దేశంలో అన్ని రకాల అభివృద్ధి అంటే సాంకేతికంగా కానీ, అక్షరాస్యత విషయంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, వైద్య ఆరోగ్య సౌకర్యాల్లో పెరుగుదల, ఇవన్నీ కూడా ఒక సాచురేషన్ స్టేజ్కి వచ్చేస్తాయి. సో దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద పాపులేషన్ ఇన్ దేర్ కంట్రీ. కాబట్టి అన్ని రకాల సౌకర్యాలు, జీవన ప్రమాణం అనేది క్రమంగా ఈ దేశాల్లో పెరగడం వల్ల మరణాల రేటు తగ్గుతుంది, జననాల రేటు తగ్గుతుంది. రెండు క్రమంగా తగ్గడం వల్ల జనాభా వృద్ధి రేటు కూడా తగ్గుతుంది మూడవ దశలో, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో. సో దట్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జనరల్లీ అప్లికబుల్ రిలేటెడ్ టు డెవలప్డ్ ఎకానమీ. ఈ విధంగా మాల్థస్ తన జనాభా సిద్ధాంతాన్ని మూడు దశలుగా, అంటే మొదటి దశ, రెండవ దశ, మూడు దశలుగా జనాభా పరిణామ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మాల్థస్ చెప్పినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ మూడు దశలను కనుక మనం గమనించి చూస్తే, ఇన్ ఎవ్రీ కంట్రీ ద పాపులేషన్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ విధంగా ఇవి ఇంపార్టెంట్ అని అంటే, దేశంలో ఉత్పత్తి చేయబడ్డటువంటి వస్తువులను వినియోగించడంలో, అదేవిధంగా ఆ వస్తువులను ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి సాధనాలను అందించడంలో ఈ జనాభా అనేది చాలా కీలకమైనదిగా చెప్తాం. ఏ విధంగా అంటే శ్రమ,
ఉత్పత్తి చేయడానికి మనకు కావాల్సిన ఏంటి సాధనాలు, ఉత్పత్తి సాధనాలు భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. దీస్ ఆర్ ఆల్ ద 4 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్ ద కమోడిటీస్. సో ఇక్కడ భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన గనుక మనం చూస్తే ఈ నాలుగింటిలో అమంగ్ దీస్ 4 ద 2 ఫ్యాక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ హ్యూమన్ రిసోర్సెస్. అంటే శ్రమ అనేది అదేవిధంగా వ్యవస్థాపన ఈ 2 కూడా మనకు జనాభా నుండే వస్తున్నటువంటి సాధనాలుగా మనం చెప్పుకుంటాం. అంటే ఈ విధంగా ఉత్పత్తి కారకాలలో అతి కీలకమైనటువంటి జనాభా, అదేవిధంగా వ్యవస్థాపన ఈ 2 కూడా మనకు జనాభా నుండే లభిస్తాయి. కాబట్టి ప్రతి దేశానికి జనాభా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకుంటాం. సో జనాభా అనేది ఒక ఆర్థిక సంక్షేమాన్ని పెంచడంలో ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. పాపులేషన్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎకానమీ. ఎట్లా అంటే దేశానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీర్చడంలో ఈరోజు మానవ వనరులు అనేవి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. సో ఇన్ ఆల్ ది గవర్నమెంట్స్ ఆర్ డెవలపింగ్ ఎకానమీస్ ఆర్ డెవలప్డ్ ఎకానమీస్ నౌ దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ అమౌంట్ ఆన్ హ్యూమన్ రిసోర్సెస్. దాన్ని మనం ఈరోజు మానవ మూలధనం అని అంటాం, హ్యూమన్ క్యాపిటల్ గా చెప్పుకుంటాం. సో టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది క్యాపిటల్, ఎఫిషియన్సీ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్, నౌ ఆల్ ద గవర్నమెంట్ ఆర్ స్పెండింగ్ మోర్ అమౌంట్ ఆన్ హ్యూమన్ రిసోర్స్. అంటే మానవ వనరుల యొక్క నాణ్యతను, నైపుణ్యాన్ని, ఉత్పాదకత సామర్థ్యాన్ని ఈరోజు పెంచడానికి ప్రతి దేశం కూడా మానవ వనరులపైన అనేకమైనటువంటి వ్యయాన్ని చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం మానవ మూలధనం అంటాం. సో ఈ రోజుల్లో ఈ మానవ వనరుల గురించి లేదా జనాభాను గురించి అధ్యయనం చేయడం అనేది చాలా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారిపోవడం అనేది జరిగింది. సహజ వనరులు లాగానే ఈరోజు మానవ వనరులకు కూడా అంతే ప్రాధాన్యతను మనం ఈరోజు అన్ని దేశాలు, అన్ని ఆర్థిక వ్యవస్థలు ఇస్తున్నట్టుగా మనం చెప్పుకో. కాబట్టి మాల్థస్ చెప్పినటువంటి ఈ జనాభా పరిణామ సిద్ధాంతం అనేది శాస్త్రీయంగా ఆయన తెలియజేసినటువంటి ఈ 3 జనాభా పరిణామ దశలు అనేవి ఈరోజు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మానవ జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశ అనేది వెనుకబడినటువంటి దేశాల గురించి తెలియజేస్తే ద సెకండ్ స్టేజ్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెవలపింగ్ ఎకానమీస్. అంటే ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ జనాభా పరిణామ సిద్ధాంతంలో 2వ దశలోనే ఉన్నాయి. అవి దాదాపు దీర్ఘకాలం ఆ దశలను ఎదుర్కొంటూ కొనసాగాల్సినటువంటి చాలా కాలం ఈ 2వ దశలో కొనసాగిన తర్వాత దట్ కంట్రీస్ విల్ ఎంటర్ ఇంటూ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. ఈ విధంగా వెనుకబడినటువంటి దేశం అభివృద్ధి వైపు పయనిస్తున్న కొద్దీ జనాభా పరిణామ సిద్ధాంతంలో ఒక్కొక్క దశను దాటుకుంటూ when the economy develops automatically shifts from one stage to another stage automatically. అంటే వెనుకబడిన అంటే బ్యాక్వర్డ్ ఎకానమీ డెవలప్ అనేది జరుగుతూ ఉంటే, అంటే ఆర్థికంగా అది అభివృద్ధి చెందుతూ ఉంటే, ఆరోగ్య రంగంలో కానీ, వైద్య సౌకర్యాల్లో కానీ, ప్రజలకు కల్పించే అనేకమైనటువంటి సౌకర్యాల్లో. సో ఈ రోజుల్లో మనం ఏమని చెప్తాం, వాటిని అంతా కూడా మానవ మూలధనం అంటున్నాం. సో మానవ మూలధనం అంటే ప్రభుత్వం ప్రజలపైన ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయగలిగితే మానవ వనరుల యొక్క నాణ్యత, నైపుణ్యం క్రమంగా పెరిగి ఆ దేశం వెనుకబడినటువంటి దేశంకి అభివృద్ధి మారుతుంది. ఆ విధంగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ నుండి 2వ దశలోకి వస్తుంది. 2వ దశలో బర్త్ రేట్స్ అనేవి ఇంకా కంటిన్యూస్ గా పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు బర్త్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే ఈరోజు ఇంకా ఆ దేశంలో అక్షరాస్యత అనేది సంపూర్ణంగా మనం సాధించకపోవడం వల్ల కానీ, లేదా బాల్య వివాహాలు అదే విధంగా కొనసాగడం వల్ల కానీ, స్త్రీ అక్షరాస్యత అనేది తక్కువ స్థాయిలో ఉండడం, తలసరి ఆదాయాలు తక్కువగా ఉండడం, వైద్య రంగంలో అభివృద్ధి అనేది జరగకపోవడం, ఆరోగ్య సంరక్షణ విధానాలను మనం పటిష్టంగా అమలు చేయకపోవడం, అదేవిధంగా కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కానీ, వాటికి సంబంధించినటువంటి సమాచారం కానీ ప్రజలకు కూడా సరిగా లేకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి కారణాల వల్ల ఇంకా కూడా ఆ దేశాల్లో జననాల రేటు అనేది ఆ విధంగా 2వ దశలో అంటే మరణాలు అనేవి తగ్గుతూ ఉన్నాయి. వైద్య రంగంలో, ఆరోగ్య రంగంలో అభివృద్ధి వల్ల, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి అభివృద్ధి వల్ల మరణాలు తగ్గుతున్నాయి. కానీ జననాల రేటు అనేది ఇంకా పెరుగుతుంది ఆ దేశాల్లో. కాబట్టి ఈ విధంగా జననాల రేటు అనేది పెరుగుతూ మరణాల రేటు తగ్గడం వల్ల ఆ దేశాలన్నీ కూడా జనాభా పరిణామ సిద్ధాంతంలో 2వ దశలో ముఖ్యంగా జనాభా విస్ఫోటనాన్ని ఆ దేశాలన్నీ కూడా ఎదుర్కొంటున్నట్టుగా మనం. సో ఈ 2వ దశ అనేది చాలా కీలకమైంది. కారణం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు ఈరోజు
జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశలో ఉన్నాయని చెప్పు. సో బ్యాక్వర్డ్ ఎకానమీ వెన్ ఇట్ బికమ్స్ డెవలపింగ్, వెన్ ద ఎకానమీ ఇస్ డెవలప్డ్ automatically that country into the second stage. The second stage, the death rates or mortality rate change, but the birth rates continues rises so that the population is also very high. అంటే ఆ విధంగా రెండో దశ అనేది దీర్ఘకాలం కొనసాగిన తర్వాత అభివృద్ధిలో అది పూర్తి స్థాయి ఆర్థికంగా అభివృద్ధిని సాధించి అది ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైనటువంటి పెరుగుదల గాని, జీవన ప్రమాణంలో వచ్చేటువంటి పెరుగుదల గాని, ఈ విధంగా దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి అనేది సాధించిన తర్వాత జనాభా పరిణామ థర్డ్ స్టేజ్ ఆఫ్ అవుతాము. దట్ ఈస్ ఓన్లీ డెవలప్ ఎకానమీ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోక్రటిక్ ట్రాన్సాక్షన్. మూడో దశలో ఆల్రెడీ వి డిస్కస్ దట్ ద బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ బోత్ విల్ డిక్లైన్ సో దట్ ద పాపులేషన్ గ్రూప్ ఆల్సో వెరీ లో పర్సెంటేజ్. అదే మనం థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. సో ఈ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు నౌ దే ఆర్ ఫేసింగ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ డెమోక్రసీ అకార్డింగ్ టు ద థియరీ. ముఖ్యంగా వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, దెన్ అభివృద్ధి చెందిన దేశాలు. ముఖ్యంగా ప్రపంచంలో ప్రతి దేశం కూడా మాల్థస్ ప్రకారంగా ఈ 3 దశలను దాటుకుంటుంది. సో అకార్డింగ్ టు ద మాల్థస్ ఎవ్రీ కంట్రీ షుడ్ పాసెస్ ది 3 స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ముఖ్యంగా జనాభా పరిణామ సిద్ధాంతం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా